ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ని, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ని, అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా వచ్చేసి ఏ వీడియో కూడా మిస్ కారు. అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ గాయ్స్, దిస్ మహేష్ హియర్. వెల్కమ్ టు ఛానల్ ఎడ్యుకేషన్ గురూజీ. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ప్రతిరోజు డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఏపీటీఎస్ జాబ్ ఆస్పిరెంట్స్ కోసం ప్రతిరోజు ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుంది. సైకాలజీకి సంబంధించిన ఆడియో క్లాసెస్ అనేది నేను ఆల్రెడీ చేశాను. దయచేసి ఇప్పటివరకు నా ఛానల్ కొత్తగా విచ్ చేసిన అయితే తప్పకుండా నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూడగలరు. ఓకేనా? డైలీ డిఎస్సీ టెస్ట్ 44 మీ అందరికీ స్వాగతం. 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? ప్రతిరోజు నేను ఈ విధంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతాం గైస్. మానవుని మనస్సు ఒక లక్క ముద్ద వంటి పదార్థం ఉంటుందని, అది మనిషికి వేరుగా ఉంటుందని తెలిపినది. సింపుల్గా ఏంటంటే మానవ మనసు ఒక లక్క ముద్ద వంటి అని మీరు కొటేషన్ విని ఉంటారు. సో అది ఎవరు తెలిపారు అంటే ప్లేటోనా, అరిస్టాటిలా, ఎబ్బింగ్హాసా, ఎవరు కదా. ఈ యొక్క క్వశ్చన్స్కి సంబంధించిన కీ అనేది లాస్ట్ 15 సెకండ్స్లో ఉంటుంది. దయచేసి ఆ కీ కోసం వెతకొద్దు. ఓకేనా? 15 క్వశ్చన్స్ తర్వాత ఉంటుంది, 15 సెకండ్స్ దగ్గర ఉంటుంది లాస్ట్. కౌమార దశలో పిల్లలకు అనువైన మంత్రణం, మిశ్రమ మంత్రణం, నిర్దేశిక మంత్రం, అనిర్దేశిక మంత్రణం ఏది కాదు. ప్రకృతి, పరిసరాలు, సాంఘిక, ఆర్థిక పరిస్థితుల మధ్య సంబంధాన్ని తెలిపే శాస్త్రం. ప్రకృతి, పరిసరాలు, సాంఘిక, ఆర్థిక పరిస్థితుల మధ్య సంబంధాన్ని తెలిపే శాస్త్రం. భూగోళ శాస్త్రం, చరిత్ర, అర్థశాస్త్రం ఏది కాదు. ఫ్రెండ్స్, మార్గదర్శకత్వం మంత్రణం గురించి ఆల్రెడీ ఆడియో క్లాస్ అనేది చేశాను. రక్షక తంత్రాల గురించి కూడా చేశాను. సో అవి మీరు చూసుకోండి. ఓకే, నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి. ప్రాచీన మానవుల ఆచార వ్యవహారాలను కాలానుగుణంగా వాటిలో వచ్చే మార్పులను తెలిపేది. భూగోళ శాస్త్రం, చరిత్ర, అర్థశాస్త్రం ఏది కాదు. ఒకే శీర్షం, ఒక ఉమ్మడి భుజం, అంతరాలకు సామాన్య బిందువు లేని 2 ఏకతలీయ కోణాలను డాష్ అంటారు. సదృశ్య కోణాలు, శీర్షాభిముఖ కోణాలు, ఆసన కోణాలు, సంపూరక కోణాలు. ఒక త్రిభుజంలో ఒక కోణం లంబ కోణం అయితే మిగతా కోణాలు అల్ప కోణాలు, అధిక కోణాలు, లంబ కోణాలు ఏది కాదు. ఓకేనా? ఒక త్రిభుజం 90 degrees ఇస్తాము, తర్వాత మీరు మిగతా రెండింటి కనుక కలిపితే 180 రావాలి. ఆ 2 అనేవి అల్ప కోణాలు అవుతాయా, అధిక కోణాలు అవుతాయా, లంబ కోణాలు అవుతాయి. మీకు ఆల్రెడీ ఆన్సర్ అనేది బ్రెయిన్లోకి వస్తూ ఉంటుంది. ఓకే. ప్రఖ్యాతిగాంచిన లోయలు, వేసవి విడుదలకు గల హిమాలయ భాగం. ప్రఖ్యాతిగాంచిన లోయలు, వేసవి విడుదలకు గల హిమాలయ భాగం. నిమ్న హిమాలయాలు, ఉన్నత హిమాలయాలు, ఆ శివాలిక్ శ్రేణి ఏది కాదు. దక్కన్ పీఠభూమికి పశ్చిమ సరిహద్దు. తూర్పు కనుమలు నీలగిరి పర్వతాలు, పశ్చిమ కనుమలు ఆరాలు పర్వతాలు. బ్రిటన్లో మహిళలకు ఓటు హక్కు లభించిన సంవత్సరం 1917, 1916, 1918, 1920. రాజ్యాంగ సవరణ చేయాలంటే లోక్సభ, రాజ్యసభలో కావాల్సిన మెజారిటీ 1/2 వంతు, 1/5 వంతు, 1/3 వంతు, 2/3 వంతు. కమలాక్ష నచ్చించు కరములు కరములు ఏ అలంకారం. కమలాక్ష నచ్చించు కరములు కరములు ఏ అలంకారం. ఉపమాలంకారం, అంచె అనుప్రాస, లాట అనుప్రాస, యమకం. కావ్యాలంకార సంగ్రహకర్త వెన్నకోట పెద్దన, పిల్లమరి పినవీరభద్రుడు, రామరాజు భూషణుడు, అప్పకవి. తెలుగు గ్రామర్ గురించి కూడా ఒక చిన్న పీడిఎఫ్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. దయచేసి ఆ యొక్క పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకుంటే మొత్తం అంతా గ్రామర్ అంతా ఒకే దగ్గర ఉంటుంది. సో అది మీకు యూజ్ అవుతుంది. నా యొక్క ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, అది చూడండి. The receptive skills are speaking, listening, writing, reading, speaking, writing, listening, reading. In language learning system, this is the last skill. Listening, speaking, reading, writing. ఏ గ్రహంపై ఆక్సిజన్, నీటి ఆవిరితో కూడిన ఆ వాతావరణం ఉంది? బుధుడు, కుజుడు, బృహస్పతి, యురేనస్. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు క్వశ్చన్స్. సో ఫ్రెండ్స్, లాస్ట్ 15 సెకండ్స్లో మీకు కీ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇది మనం టార్గెట్గా 50 days టార్గెట్గా పెట్టుకున్నాము చేయాలని. స్టార్టింగ్ నుంచి 44 days నుంచి విజయవంతంగా మనం ఇలా నడిపిస్తున్నాము. ప్రతి వీడియోని లైక్ చేయండి గైస్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కీ అనేది ఇప్పుడు వస్తుంది, చూసుకోండి. ఏవైనా మిస్టేక్స్ కనుక మీకు అనిపించినట్లయినా, డౌట్లు కనుక వచ్చినట్లయినా కింద కామెంట్ సెక్షన్ చెప్తే తప్పకుండా ఒకసారి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ గైస్.